హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. నిన్నటి వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం అలాగే తరంబ్రాలు కలపడం అయితే చూపించాను కదండి. ఈ వీడియోలో వచ్చేసరికి జీలకర్ర బెల్లం నూరడం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే పిల్లని విడిదింటి నుంచి అంటే ప్రధానం పంచుకొని పిల్ల విడిదింటికి దిగుతుంది ఫస్ట్. అక్కడ నుంచి మా ఇంటికి తీసుకురావడం కూడా నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి జీలకర్ర బెల్లం అయితే దంచుతున్నాము. అది మరీ గట్టిగా అయితే ఉన్నా కూడా అది కొంచెం అంటది తలకి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కొంచెం మళ్ళీ లూజ్గా అయితే దంచుతున్నాను. ఈ జీలకర్ర బెల్లం దంచిన తర్వాత ఇంక మేమైతే పిల్లని తీసుకురావడానికి అయితే విడిదింటికి అయితే వెళ్తున్నామండి. అక్కడ కూడా చూపిస్తాను. అక్కడ వచ్చేసరికి మాకు గంజి కావిడి అయితే తీసుకెళ్తారు. ఇది ఎంతమంది తెలుసో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇదిగోండి జీలకర్ర బెల్లం అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువైతే నూరాము, కొంచెం లూజ్గానే ఉండాలి. అప్పుడే మనకి తలకు అనేది అంటుతుంది ఇది. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి గంజి కావిడి. దీన్ని కూడా గంజి కావిడి మేము మేళాలతో అయితే తీసుకెళ్తామండి. అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్తాము గంజి కావిడితో. ఒకవైపు వచ్చేసరికి పానకం, ఒకవైపు వచ్చేసరికి గంజి పోసుకొని అయితే తీసుకెళ్తాము. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అమ్మాయి విడిదింట్లో అంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే దించుతారు. విడిదింట్లో అంటారు దీన్ని. దించిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడ పసుపు రాసి కాళ్ళకి పారాని అయితే పెట్టి గంజి పోసి అలాగే పానకం పోసి అయితే మన ఇంటికి అయితే తీసుకొచ్చుకోవాలి. గంజి కావిడి అర్థం ఏంటంటే నాకు తెలిసినంత వాటికి అయితే మన ఇంటికి వచ్చిన తర్వాత గంజి పోసిన పానకం పోసిన దేనికైనా కూడా మనం సర్దుకొని పోవాలి, అన్నిటికీ అలవాటు పడాలని చెప్పేసి దీని అర్థం అయితే అంటారండి. అది నాకు తెలిసిందైతే అది. మీకు ఎవరికి తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసరికి కాళ్ళకి పసుపు రాసి అలాగే సర్ఫ్తో అయితే పారాని అయితే పెడుతున్నాను అమ్మాయికైతే. ఇలా పెట్టేసి అమ్మాయిని అయితే ఇంటికైతే తీసుకొచ్చుకోవడమేనండి ఇది. ఇదిగోండి ఇక్కడ ముందు గంజి పోస్తారు, తర్వాత పానకం అయితే పోస్తారు. చిన్నది నోటికి ఇలా అయితే టచ్ అయితే చేయాలి. అందరూ వద్దు వద్దు అంటారు కానీ అది వాళ్ళకి అర్థమైతే గంజి పానకం అనేది చిన్నది నోటికి అయితే టచ్ చేయాలి. అక్కడ కొంచెం ఆట అయితే పట్టిస్తారు అక్కడ. ఇలా గంజి పోసి పానకం పోసిన తర్వాత అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసి అమ్మాయిని ఇంకా మన ఇంటికి తీసుకెళ్ళిపోవడమేనండి. ఇక్కడ తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత తీసుకెళ్ళిపోవాలి. కారు కూడా వచ్చి బయట రెడీగా అయితే ఉంది. ఇదిగోండి అమ్మాయిని అయితే ఇంటికైతే తీసుకొచ్చేసాము. కారులోంచి దిగిన తర్వాత ఎర్ర నీళ్ళతో అయితే దిష్టి అయితే తీస్తారండి. తీసిన తర్వాత అమ్మాయిని ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారు. తర్వాత వచ్చేసరికి కాలగోర్లకు అయితే కూర్చోబెడతారు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారండి నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.